నిక్కీ క్రూస్ ఎవరు? అసలు నిక్కీ క్రూస్ అంటే మీకు తెలుసా? ఆయన ఎవరు? ఎక్కడుంటారో మీకు తెలుసా? ఆయన చరిత్ర గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. నిక్కీ క్రూస్ అంటే ఒకప్పుడు అమెరికాలోని ఒక యంగ్ గ్యాంగ్‌స్టర్స్‌లో ఒక సభ్యుడు. చాలా భయంకరమైన వ్యక్తి. అయితే అదంతా ఒకప్పుడు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్న ఒక సువార్థికుడు. ఆయన జీవిత చరిత్ర ఎంత కఠినంగా ఉండేదో, ఆయన దేవుడిని ఎలా నమ్మాడో, అసలు క్రీస్తుని ఎలా ప్రకటిస్తున్నాడో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు లార్డ్ యెహోవా యూట్యూబ్ ఛానల్. ఆయన ప్యూర్టో రికోలో అక్కడ జన్మించాడు. 1938లో ఆయన అక్కడ జన్మించాడు. ఆయన కుటుంబంలో చాలామంది మంత్ర, తంత్ర, క్షుద్ర శక్తి విద్యలు నేర్చుకున్నవారు. కానీ ఆయన తల్లిదండ్రులు ఆయనతో సరిగ్గా ఉండేవారు కాదు. తన తల్లే "నువ్వు చచ్చిపోతే బాగుండు, నువ్వు బ్రతికుండడం వ్యర్థం" అని ఆయనని ఇలాంటి మాటలతో నిందించేది. కానీ ఆయన ఆ మాటల్ని చాలా బాధపడుతూ ఉండేవాడు. అలా వాళ్ళ తల్లిగారు, తండ్రి గారు వారిని ఎప్పుడైతే అలా బాధ పెడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు తన మనసు చాలా వేదనగా చెందేది. తన జీవితం మీద విరక్తి పుట్టేది. ఒకానొక సమయాన నేనెందుకు బ్రతికున్నానా అని ఆలోచించే సందర్భాలు కూడా లేవని ఆయన చెప్తూ వచ్చారు. కానీ ఒకరోజు తన సహోదరుడు న్యూయార్క్‌లో ఉన్నారని తెలిసి అక్కడికి తనని పంపించారు. సరే కదా అని అక్కడికి వెళ్ళినప్పుడు తన అన్నతో కలిసి ఉండడం తనకి ఇష్టం అనిపించేది కాదు. తను వాళ్ళ అన్నతో కూడా ఉండలేక మొత్తానికి బయటకొచ్చాడు. తెలియని భాష, తెలియని మనుషులు, తెలియని పరిస్థితులు మధ్య ఆలోచనతో ఒక వీధిలో కూర్చొని ఉండిపోయాడు. న్యూయార్క్ వీధులలో తిరుగుతూ తాను ఏమి చేయాలో తెలియక, అక్కడున్న భాష రాక, అక్కడ మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియక ఒక్కడిగా ఒక వీధి చివరన అలాగే కూర్చొని ఉన్నాడు. అయితే అక్కడికి ఒక గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ పేరే మౌసెస్ అనే ప్రమాదకరమైన ఒక గ్యాంగ్. అందులో ఉన్న ఒక ప్రధాన సభ్యుడు అతని దగ్గరికి వచ్చి "నువ్వు మాతో పాటు వస్తావా" అని అతను అడగగా అతను ఆలోచించుకొని "నేను మీతోనే వస్తాను" అని చెప్పాడు. అప్పుడు ఆ గ్యాంగ్‌లో తనకి ఫైటింగ్ స్కిల్స్‌ని, నైఫ్ అటాకింగ్ స్కిల్స్‌ని, రాబరీ అలాగే భయంకరమైన వైలెన్స్‌ని అతను నేర్చుకున్నాడు. ఆ గ్యాంగ్‌లో అతను ఒక భయంకరమైన వ్యక్తిగా, ఆ గ్యాంగ్ ఒక లీడర్‌గా ఆ స్థాయికి అతను చేరుకున్నాడు. అతన్ని చూసి చాలామంది అతని గ్యాంగ్‌లో ఉన్న వాళ్ళే భయపడేవారు. అంతటి ఘోరమైన మనిషిగా నిక్కీ క్రూస్ మారాడు. ఆయన వైఖరి కూడా చాలా క్రూరత్వంగా ఉండేది. ఒకరోజు డేవిడ్ విల్కర్సన్ అనే ఒక వీధి పాస్టర్ న్యూయార్క్ సిటీలో నున్న గ్యాంగ్ అంటే యువత గ్యాంగ్ దగ్గరికి వచ్చి దేవుని ప్రేమ గురించి వెల్లడిపరిచాడు. కానీ ఆయన చెప్తున్నప్పుడు ఆయనని బెదిరించారు, అవమానించారు, హేళన చేశారు, నవ్వుల పాలు కూడా చేశారు. అయితే ఒకసారి నిక్కీ క్రూస్ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు యొక్క ప్రేమని నిక్కీ క్రూస్‌కి చెప్తూ ఉన్నాడు. అది విన్న నిక్కీ క్రూస్‌కి విసుగెత్తి "నేను నిన్ను నరికేస్తాను, నేను నిన్ను పొడి చేస్తాను" అని తన కత్తి చూపించి బెదిరించాడు. అయినా డేవిడ్ విల్కర్సన్ ఏమాత్రం భయపడకుండా "నువ్వు నన్ను 1000 ముక్కలుగా నరికినా సరే, ఆ 1000 ముక్కలు కూడా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడనే చెప్తున్నాయి" అనగానే ఆ మాటకి ఆకర్షితుడయ్యాడు. అతని ఇప్పుడు దాకా తల్లిదండ్రుల ప్రేమ పొందుకోలేకపోయాడు. అన్న ప్రేమని పొందుకోలేకపోయాడు. ఎవ్వరు అతనిని ఆదరించలేదు. అతను ఇప్పటి వరకు చూస్తూ అందరూ భయపడ్డ వాళ్ళే కానీ ఏ ఒక్కరు ప్రేమగా అతని దగ్గరకొచ్చి "నువ్వు బాగుండాలి" అని మంచి బాగోగులు అడిగిన వాళ్ళు కూడా లేరు. అతను నిన్ను ప్రేమిస్తున్నానని ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకంటే అతనిని చూసి అతని ఒక గ్యాంగ్ సభ్యులే భయపడేవారు. అటువంటి స్థితిలో ఉన్న నిక్కీ క్రూస్ ఒకరోజు దేవుని ప్రేమ ఏంటి? అసలు ఎలా ఉంటుంది? అనే దాని గురించి ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూ తన గ్యాంగ్ సభ్యులతో సరిగ్గా ఉండలేక నాకంటూ నన్ను ప్రేమించేవారు ఒకరున్నారా? ఆ యేసు ఎవరు? అసలు ఆయన ప్రేమ ఏంటి? అనేది ఆయన మనసులో ఎక్కువగా బలంగా నాటుకుపోయి ఆ ఆలోచనలో ఎక్కువ మునిగి తేలుతూ ఉండేవాడు. అప్పుడు అక్కడ జరుగుతున్న ఒక ప్రేయర్ మీటింగ్ దగ్గరలో అక్కడికి వెళ్ళి ఆ బోధనలను విని అక్కడ కూడా క్రీస్తు ప్రేమని బోధిస్తుండగా ఆయన విని అతనితో పాటు అతని గ్యాంగ్ సభ్యులను కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క కూడికలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. అప్పుడు నిక్కీ క్రూస్ ఆ కూడిక అయిపోయి ముగించుకొని తను బయటికి వస్తుండగా తన మనసులో అనేకమైన ప్రశ్నలు మొదలుతూ ఉన్నాయి. అతను ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనేది మాత్రం అతనికి తెలిసేది కాదు. కానీ అతని మనసులో నన్ను ప్రేమిస్తున్న యేసు ఎవరు? ఈ యేసు నన్నెందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు? అసలు నా కొరకు ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సొచ్చింది? ఆయన మనసు నిండా ఆ బోధకుడు చెప్పిన మాటలు అతని మనసుని కదిలింపచేశాయి. ఆ తరువాత
అతని అంతరంగంలో పోరాటం జరుగుతూ ఉంది. అతను ఆ కోపాన్ని కోల్పోయాడు. అతని కోపం మీద పట్టు నియంత్రణ పోయింది. అతనికి ప్రేమ, జాలి, కనికరాలు అతని హృదయంలో నూతనంగా ప్రారంభించబడ్డాయి. ఆయన జీవితంలో ప్రశాంతత లేకపోవటం, కుదుట లేకపోవటం, నెమ్మది లేకపోవటం చూసిన ఆయన ఎప్పుడైతే ఆ కూడికలో ఆయన బోధకుడు చెప్పిన మాటలను బట్టి ఆయన మనసుకు శాంతి, నెమ్మది కలిగింది. దేవుణ్ణి నమ్ముకోవాలని, ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయాసపడి ఒక బైబిల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాడు. దేవుని గురించి పూర్తిగా తెలుసుకొని బయటికి నూతన మనిషిగా తిరిగి వచ్చాడు. తను జీవిస్తున్న జీవితాన్ని మార్చుకున్నాడు. తను గ్యాంగ్‌ని వదిలేశాడు. తన వైలెన్స్‌ని కూడా వదిలేశాడు. తను అధ్యాయం చేసిన బైబిల్‌ని మొత్తాన్ని ప్రకటించడం, తన గ్యాంగ్ సభ్యులకు కూడా బోధించటం, తన పాపాలని ఎలాగైతే ఒప్పుకొని క్రీస్తుని అంగీకరించాడో, ఎలాగైతే మారుమనసు రక్షణ పొందాడో, అలాగే తన గ్యాంగ్ సభ్యులను కూడా అనేక మందిని మార్చడానికి చాలా ప్రయాసపడ్డాడు. అలా 1 సంవత్సరం పాటు తన గ్యాంగ్ సభ్యులని ఆ జీవితం నుంచి బయటికి తీసుకొని వచ్చి, తను నమ్ముకున్న క్రీస్తుని గురించి ప్రకటిస్తూ, ఆ బోధలతో ఆ గ్యాంగ్ సభ్యులని కూడా వారందరిని మార్చి క్రీస్తులోకి తీసుకొని వచ్చి, అతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ పరిచర్య చేస్తున్నాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రేమ కఠినమైన హృదయాల్ని కూడా కరిగించి, నూతన హృదయాన్ని ఇచ్చి, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు వాడుకునేలా చేయగలడు. ఎవరి జీవితాలైతే నాది జీవితం ఇంతే, నాశనం అయిపోయిన నా జీవితం ఎవరు బాగు చేస్తారని ఎవరైతే దిగులుతో ఉంటారో, ఎవరైతే అనుకుని ఉంటారో, ఈ నిక్కీ క్రూస్ ఈ యొక్క సేవకుడి గురించి, ఈ సేవకుడి జీవితం గురించి, ఈ సేవకుడి జీవితమే మనకు ఒక సాక్ష్యం. చాలామంది నా జీవితంలో నేను ఎప్పటికీ ఎదగలేనేమో, నేను ఎప్పటికీ మారలేనేమో, ఈ వ్యసనం నుంచి విడిపించి బయటికి రాలేనేమో అనుకుంటాం. కానీ మనకి నిక్కీ క్రూస్ అనే ఈ యొక్క సాక్ష్యం రుజువుగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎంతటి వ్యక్తులనైనా, ఎంతటి కఠినాత్ములనైనా మార్చగలదు. అట్టి క్రీస్తుని నమ్ముకున్న మనము కూడా ఇతరుల పట్ల, అందరి పట్ల కఠిన హృదయములే కాక క్షమా హృదయులై క్షమించే వారిగై మన యేసుక్రీస్తు ప్రేమని ఇతరులకు కూడా ఈ నిక్కీ క్రూస్ పంచినట్లుగానే తన గ్యాంగ్ సభ్యుల్ని ఎలాగైతే మార్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఎలాగైతే సేవని ప్రకటిస్తున్నాడో, అలాగా మనము కూడా దేవుని ప్రేమని ఇతరులకు పంచడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం, ప్రతి సాక్ష్యం వెనకాల ఒక నలిగిన హృదయం ఉంటుంది. ఒక పాడైపోయిన జీవితం ఉంటుంది. ఒక విరిగిన హృదయము, నలిగిన మనస్సు ఉంటుంది. విన్నారు కదా, నిక్కీ క్రూస్ ఒక జీవిత చరిత్ర, ఆయన సాక్ష్యం మనకేమని చెప్తుందంటే, క్రీస్తు ప్రేమ ఎంతటి ఘోరమైన వ్యక్తినైనా, ఘోరమైన పాపినైనా మార్చగలదు. అటు ప్రేమని ఆయన గ్యాంగ్ సభ్యులకు ఎలాగైతే అందించాడో, మనము కూడా మన శత్రువులని, మనతోటి ఉన్న వాళ్ళని కూడా ప్రేమతో క్షమించి దేవుని యొక్క ప్రేమని వారికి తెలియచేయటమే ఈ యొక్క సాక్ష్యం. ఎంతో కఠినమైన హృదయంతో ఉన్న ఈ నిక్కీ క్రూస్ సాక్ష్యం మనకొక పాఠం నేర్పుతుంది. ఎంతో మంది జీవితాల్లో నాకు ఇంకా ఛాన్స్ లేదు, నేను పాపిని, నేను ఇంకా ఘోరమైన పాపాలు చేశాను, ఎన్నో తప్పులు చేశానని వాళ్ళు ప్రతి ఒక్కరికి నిక్కీ క్రూస్ ఒక సాక్ష్యం. ప్రార్థన చేయండి, దేవుని ప్రేమని బోధించండి, ఆయన ప్రేమని గ్రహించండి, ఆయన ప్రేమని ఇతరులకు పంచండి, ఆయన నామాన్ని గణపరిచేలాగా మన జీవితాన్ని ఉంచండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, జీవం గల దేవా, మీకు వందనాలు. నా తండ్రి, ఈ నిక్కీ క్రూస్ అనే సాక్ష్యమును ఈయన పట్ల మీరు చేసిన అయా గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే మా జీవితాల్లో ఎంతోమంది ఇలాంటి స్వబుద్ధమే ఇంకా భయంకరమైన జీవితాలను ఉండొచ్చు అయా, మాకు ఇంకా మారే అవకాశం లేదని ఎంతోమంది బాధపడుతుండొచ్చు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను, మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక వీడియోని ఎంతమంది అయితే వీక్షించి ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ కొద్ది మాటలు తప్పులు ఉంటే దయతో క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని కామెంట్లో టైప్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.